హలో అండి, వెల్కమ్ టు దీపచందస్ కిచెన్. ఇంకా ఈరోజైతే నేను కేరళ స్టైల్ పుట్టు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదే పుట్టు ప్యాకెట్. ఇది అన్ని సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది. దీన్నైతే మనము కొంచెం వేయించుకోవాలి, వేడి చేసుకోవాలి ఈ రవ్వని. ఇప్పుడు ఈ రవ్వలో లైట్గా వాటర్ వేసుకొని ఇదిగో ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి, ఇంత కలుపుకుంటే సరిపోతుంది. రాళ్ళతో ఉండాలి, మనకి కొంచెం తడిగా ఉండాలి. ఇది వచ్చేసి మనకి కొళాయి పుట్టు పాత్ర అనమాట. దీంట్లో మనము ఇడ్లీకి వేసినట్టే లైట్గా వాటర్ వేసుకొని ఒక గ్లాస్ అంతా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనం స్టఫ్ చేసుకోవాలి. కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలా మిక్సీ వేసుకున్నాము. మీరు కావాలంటే తురుముకోవచ్చు పచ్చి కొబ్బరిని. మేము ఈజీగా అవుతుందని మిక్సీ వేసి పెట్టాము. ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి పొడి ఉంది కదా, ఇది కొంచెము, ఆ రవ్వ కొంచెము, అట్లా లేయర్ లేయర్గా మనం స్టఫ్ అయితే చేసుకోవాలి. షుగర్ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడే వేసేసుకోండి మిడిల్లో. షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇదిగోండి, ఇదొక పిడికిడు కొంచెం కొబ్బరి అలా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని ఈ గిన్నె మీద అదైతే ఇలా పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ అండి, అంతే అండి. ఇదిగో రెడీ అయిపోతుంది పుట్టు. ఇలా మనము ఒక చిన్న పుల్లలాగా ఉంటే దాంతో ఇలా దొబ్బామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది పుట్టు అయితే. మేమైతే ఆ రోజుకి దాల్ కర్రీ చేసినాము, పెసరపప్పుది, పచ్చ పెసరలతో కర్రీ. దీనికి యాక్చువల్లీ చోలే కర్రీ కానీ చికెన్ కర్రీ లేదంటే షుగరు ఉత్తగా తినేవాళ్ళైతే షుగర్ కలుపుకొని తిన్నా వేడివేడిగా చాలా బాగుంటుంది. మేమైతే ప్రజెంట్ ఇలా దాల్ కర్రీ చేసాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి పుట్టు. ఈ రవ్వ ఉంటే చాలు మన దగ్గర. రవ్వ లేకపోయినా బియ్యం నూకతో కూడా చేస్తారు వాళ్ళంతా. మనకైతే కొత్త కాబట్టి ఇలా రవ్వతో చేసుకుంటే బెటరు. చూసారు కదా, ఎంతో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుట్టు మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్దీ కూడా అండి, తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఈ రెసిపీ పోస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాయ్.